నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఎండాకాలంలో సబ్జా గింజలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. ముఖ్యంగా మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, ఈ వేసవి కాలంలో ఎక్కువగా సబ్జా సీడ్స్ని వాడుతూ ఉంటారు. పిల్లలకి కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళ వాటర్ బాటిల్స్లో. సో సబ్జా సీడ్స్లో ఉండే యాక్చువల్ ప్రాపర్టీస్ ఏంటి, అసలు షుగర్ లెవెల్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటున్నారు? ఈ సబ్జా సీడ్స్ బేసిల్ సీడ్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం మార్కెట్లో తీసుకున్నప్పుడు ఇట్లుంటాయి, కానీ మీరు వాటర్లో వేయంగానే కొద్దిసేపటికి ఇట్లా జెలీ జెలీ లాగా అయిపోతాయి. ఎందుకు అవుతాయి మీరు చెప్పండి? వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ సీడ్స్, ప్లస్ దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఇట్లా వాటర్లో వేయంగానే కొద్దిసేపు సోక్ అవ్వగానే అది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఫైబర్స్ కొంచెం ఇట్లా జెలీ లాగా అయిపోతాయి అనమాట. ఓకే. సో జెలీ లైక్ సబ్స్టెన్స్ అనమాట సబ్జా సీడ్స్. అండ్ దీనికి మెయిన్ బెనిఫిట్ అదే, చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో చాలా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత ఇది మంచిగా మీరు వాటర్ లో కలుపుకొని తీసుకుంటే ఇట్లా ఫీలింగ్ ఆఫ్ సాటియేషన్ వస్తుంది, అంటే ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది. సో అట్లా మీరు ఎక్కువ తినాలనిపిస్తే కూడా మీరు తినలేరు దాని తర్వాత. సో అది పెద్ద బెనిఫిట్ అన్నమాట. ఎవరైతే వాళ్ళ డైట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ప్లస్ వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారు, డైలీ ఈ సబ్జా సీడ్స్ మంచిగా ఒక గ్లాస్ లో వేసుకొని తీసుకుంటే వాళ్ళకు ఫైబర్ పోతుంది అండ్ వాళ్ళ డయట్ అనేది తగ్గుతుంది కొద్దిగా వెయిట్ లాస్ చేసుకోవాలంటే. సో అది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్. దాని తర్వాత న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది సబ్జా సీడ్స్ లో. సబ్జా సీడ్స్ లో న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుందంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మంచిగా రిచ్ ఇన్ ఫైబర్, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఇది రెగ్యులర్లీ మీరు డయట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్, మీరు చెప్పారు కదా ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనేసి. సబ్జా సీడ్స్ లో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే మీరు ఇది రెగ్యులర్లీ వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు బీపీ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్లీ సబ్జా సీడ్స్ తీసుకుంటే బీపీ ఏమో నార్మల్ కి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత కొందరికి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇది డైలీ వాళ్ళు సాలెడ్ తీసుకోవాలి. సాలెడ్ తీసుకుంటే సాలెడ్ మీద పైనకెళ్ళి ఇది వేసుకోవాలి. అట్లా వాళ్ళు సబ్జా గింజలు దాంతో కన్జ్యూమ్ చేయొచ్చు. సో హైడ్రేటెడ్ కూడా అవుతుంది వాళ్ళ బాడీ. ఇప్పుడు మైగ్రేన్ హెడేక్స్ కి మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంది, టైం కి తినకపోవడం, ప్లస్ వాళ్ళు టైం కి తింటే ఏమవుతుంది, ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి, మళ్ళీ వెయిట్ గెయిన్ చేస్తారు. సో సబ్జా గింజలు ప్లస్ సాలెడ్ మీకు ఫీలింగ్ ఆఫ్ సాటియేషన్ ఇస్తుంది, రీహైడ్రేట్ చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సో అలా చాలా బెనిఫిషియల్ అన్నమాట. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్ హెల్త్. ఇప్పుడు హార్ట్ పేషెంట్ ఉన్నా లేకపోయినా మన బాడీ నడవాలంటే మన హార్ట్ మంచిగా ఫంక్షన్ చేయాలి. దీంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. ఆ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి, మన హార్ట్ లో ఏమైనా డ్యామేజెస్ అయినా దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తాయి. ఇప్పుడు ఏజింగ్ తోటి హార్ట్ కూడా ఏజ్ అవుతుంది కదా. ఇప్పుడు 30 years 35 years వరకు జనరల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కానీ ఒక్కసారి మనం 40s లో ఎంటర్ అయినామంటే హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వచ్చు. లైక్ బీపీ రావడం కానీ, లేదంటే ఇప్పుడు యంగ్స్టర్స్ లో కూడా చాలా మందిలో కొరోనరీ ఆర్టరీస్ లో బ్లాకేజెస్ వస్తున్నాయి అండ్ చాలా మంది హార్ట్ అటాక్స్ తోటి కూడా యంగ్ ఏజ్ లో చనిపోతున్నారు. ఎందుకు, పోస్ట్ కోవిడ్ రీజన్స్ తోటి, లేదంటే వ్యాక్సినేషన్స్ వల్ల కూడా అవుతుంది. సో వాళ్ళేమో రెగ్యులర్లీ సబ్జా గింజలు కన్జ్యూమ్ చేయాలి. దీంట్లో హార్ట్ కి బెనిఫిట్ చేసే ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, గుడ్ ఫ్యాట్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో గుడ్ ఫ్యాట్స్, అదే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవి. సో అట్లా హార్ట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ బెనిఫిట్ మీరు చెప్తే నమ్మరు, ఇప్పుడు చాలా మందికి మోకాలు నొప్పులు ఉంటాయి కదా, ఒకవేళ వాళ్ళకి లెవ్వనికి రాలేదు, మొత్తం రోజు కూర్చొని ఉంటున్నారు, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారంటే వాళ్ళు డైలీ సబ్జా గింజలు కన్జ్యూమ్ చేయాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. సో స్వెల్లింగ్ అనేది తగ్గిస్తాయి, నొప్పి అనేది తగ్గిస్తాయి.
అండ్ రివర్సల్లో కూడా హెల్ప్ చేస్తుంది. సబ్జా గింజలు నేను రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎవరైతే నా దగ్గరకు వస్తారు కదా వాళ్ళకి రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయమని చెప్తానన్నమాట. ఓకే. సో రుమటైడ్ ఆర్థరైటిస్ పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్ తోటి తగ్గిపోతుంది. అండ్ ఇది సబ్జా గింజలు ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా హెల్ప్ చేస్తాయి ఒక అన్నమాట. సప్లిమెంట్ లాగా కాదు, మెడిసిన్ లాగానే అది. అంత హెల్త్ బెనిఫిట్ ఉంటుంది దీంట్లో. ఇవి ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్స్ ప్లస్ సబ్జా గింజలో ఉన్న ప్రాపర్టీస్ గురించి. సో ఇప్పుడు మనం జనరల్ రెగ్యులర్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు దాని గురించి డిస్కస్ చేద్దాం. డైలీ మార్నింగ్ మనం అందరం వాటర్ అయితే తీసుకుంటారు అవును లేవంగానే. సో మనం ఏమని మాట్లాడినాం ఇంతకుముందు వీడియోస్లో, వెయిట్ లాస్కి కానీ, షుగర్కి కానీ, కాన్స్టిపేషన్కి కానీ. ఇంకోటి ఇంపార్టెంట్ మనం మర్చిపోయినాం, కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇది నార్మల్ మోషన్ వచ్చేలాగా చేస్తుంది. సో ఏం చేయొచ్చు అంటే డైలీ మార్నింగ్ మీరు సబ్జా గింజలు కొద్దిగా క్వాంటిటీలో ఒక గ్లాస్ లో తీసుకోండి. దీంట్లో గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకోండి. ఓకే. ఎర్లీ మార్నింగ్ జనరల్గా గోరువెచ్చని నీళ్ళు వేడి వాటర్ తాగుతాం కాబట్టి సో ఇట్లా మీరు చేసుకోవడం వల్ల మీ బాడీలో హై ఫైబర్ పంపిస్తున్నారు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పంపిస్తున్నారు, అండ్ ఎన్ నంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ పంపిస్తున్నారు దీంతో పాటు. ఇది డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు కాన్స్టిపేషన్ తగ్గుతుంది, షుగర్ లెవెల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, నిద్ర సరిగా వస్తుంది. కొందరికి మార్నింగ్ లేవగానే డల్నెస్ ఉంటుంది. మీకు చాలా మంది కంప్లైంట్ చేసి ఉంటారు, మన వీడియో కింద కూడా చాలా మంది కమెంట్స్ చేశారు. వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్. ఇమీడియట్లీ మీకు అంటే సబ్జా సీడ్స్ జనరల్ గా చాలా మంది గుర్తొచ్చేది ఓన్లీ సమ్మర్ సీజన్ లో. ఏ సీజన్ లో అయినా తీసుకుంటే మంచిదా? ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చు, ఏ టైం లో అయినా తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి, ఇప్పుడు ఇట్లా జెలీ లాగా సాలిడ్ సెమీ సాలిడ్ ఉంది కదా, మీరు సాలెడ్ తింటున్నారు అనుకోండి దాని మీద వేసుకోండి. మీరు కర్రీస్ తీసుకుంటున్నారు డైలీ దాని మీద వేసుకోండి. మీ పప్పులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు. మీకు అనిపిస్తుండొచ్చు ఏంది ఎన్ని దాంట్లో వాడొచ్చు, కానీ డెఫినెట్లీ వాడొచ్చు. టేస్ట్ లో ఎటువంటి మార్పు రాదు అండ్ చాలా హెల్తీ. సో ఈ విధంగా అయితే మనము సబ్జా సీడ్స్ జనరల్ గా వాటర్ తీసుకునే దాంట్లో మనం ఎలాంటి ఫ్లేవర్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలని అనిపిస్తే మీకు మీరు దీంట్లో లెమన్ యాడ్ చేసుకోండి, నిమ్మకాయ రసం యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు కొద్దిగా అల్లం ఉంటుంది కదా, అల్లం జ్యూస్ ని కూడా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. అది కూడా చాలా బెనిఫిషియల్. ఓకే. షర్బత్ లో చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, నిద్ర రావట్లేదు సరిగా అంటే కొద్దిగా అల్లం యాడ్ చేసుకోండి. డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళు నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా దీన్ని మోడిఫై మనం చేసుకోవచ్చు. వెరీ నైస్ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, సబ్జా గింజలు జనరల్ గా అందరికీ తెలిసిందే. దీనికి మన బాడీలో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, వెయిట్ లాస్ కి కావచ్చు, షుగర్ కి కావచ్చు, అలాగే నిద్ర లేని సమస్యకు కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చాలా వివరంగా మనకి డాక్టర్ చేతన్ రాజ్ గారు వివరించారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా స్టూడియోకి వచ్చి మంచి వీడియో మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.